తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు అప్పారావు. ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ ఎంప్లాయీ, రిటైర్ అయిపోయారు. అబ్బాయి దగ్గర అబ్బాయిలు సెటిల్ అయిపోయారా? పిల్లలంతా? ఒక అబ్బాయి బ్యాంకులో వర్క్ చేస్తాడు. ఇద్దరు మనవరాళ్ళు, కోడలు, నేను, నా భార్య. ఎలా ఉన్నాయండి రేట్లు, కూరగాయల రేట్లు? బాగాలేదమ్మా, అన్ని పెరిగిపోయినాయి అంటున్నారు. నార్మల్ లోనే ఉన్నాను. ఇవే కాకుండా నిత్యావసర వస్తువులు అన్ని పెరిగిపోయినాయి అంటున్నారు. మామూలే కదమ్మా అవి. అదివరకు ఇప్పుడు కోవిడ్ టైం తర్వాత పెరిగి ఉన్నాయి. ఇప్పుడు మామూలుగానే రేట్లు యాక్టివ్గానే ఉన్నాయి కదా. అది తేడా ఏం లేవు. 5-10 రూపాయలు అటు ఇటుగా ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉందమ్మా. బాగాలేదంటున్నారు కదండి. బాగాలేదు, అదంతా అనవసరం. స్కూల్లో పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడు, ముసలాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాడు, హాస్పిటల్ కట్టించాడు, కాలేజీలు తెరిపించాడు. ఇన్ని చేస్తున్నాడు, ఇంకేం కావాలి? అంటే అభివృద్ధి లేదంటున్నారు కదండి. అభివృద్ధి అంటే ఏంటి? కంపెనీలు రావాలి, పెద్ద పెద్ద కంపెనీలు. ఎందుకులే వచ్చినాయి, అవన్నీ మనకు కలపడవు. అది ఎందుకులే బాగానే ఉన్నాయి. నేను ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, మామూలు సామాన్యంగా చెబుతున్నది. మరి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఏపీ 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అంటున్నారు కదండి. ఈయన ఉన్నప్పుడు ఏమైంది? 14 ఏళ్ళు చేశాడు కదా. ఈయన ఏం చేయగలిగాడు? ఎవరినైనా సామాన్యమైన వాళ్ళని ఎవరన్నా బతకనిచ్చాడా? వాళ్ళని చూసుకున్నారు అంతే. ఎవరికి ఇప్పుడు పెన్షన్ తీసుకోవాలంటే జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని బతిమాలాలి. ఏంటి చెప్పండి, తేడా అదే. కానీ పేదవాడు ధనవంతుడు ఏడంటే, పేదవాడికి ఏదైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అంటున్నారు కదా. ఇతను వచ్చిన తర్వాత జరిగింది, అది యథార్థం. మరి ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ అభివృద్ధి అంటారా? ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు. అమ్మ ఇన్ని స్కూల్ తెరిపించి చదువు చెప్పిస్తున్నాడు, డ్రెస్సులు ఇస్తున్నాడు, ఆహారం పెడుతున్నాడు. ఇంకా అంతకన్నా ఏం కావాలమ్మా? కానీ ఇవన్నీ కాదు, రేపు చదువుకున్న యువతకు ఉద్యోగాలు కావాలంటున్నారు. చదువులు బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు యువతకి ఉద్యోగాలు కావాలి, దేశాల్లో వెళ్ళి మాట్లాడి వస్తున్నారు. ఇంకేం కావాలి? ఎప్పుడన్నా ఉందా ఆయన నిర్ణయంలో? వాళ్ళు చెప్పుకొని ఇది చేసుకోవడం తప్పితే ఎవరు సామాన్య మానవుడికి అందుబాటులో లేడు. మరి నెక్స్ట్ మరి జగన్ ఓడించాలని పొత్తులు పెట్టుకొని వస్తున్నారు కదండి. అది మనుషుల్లో వాళ్ళ ఇష్టం, ఇక మనం ఏం చెప్పలేం కదా. అది ఇది వాళ్ళ దీన్ని మనం ఏం చేయలేము. వాళ్ళు అట్లా నిర్ణయం చేస్తే అట్లా ప్రజలు. మరి చంద్రబాబు నాయుడు గారే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు జగన్ వచ్చిన తర్వాత ఏపీ పాడైపోయింది అని చెప్పేసి ఆయన ఎందుకంటే ఆయన మా సినిమాలు లాక్ చేయడం మొదలెట్టాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడతాడు. ఆయన మామూలే అది. విజన్ లేదు అంటున్నారు కదండి జగన్ కి. విజన్ లేదు, నాకు అర్థం కాదు అసలు. ఆయన అనేది విజన్ అంటున్నాడు. ఏంటి విజన్ అంటే? ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి అయితే విజన్ ఉంది. ఆయన అయితే సంపద సృష్టిస్తాడు, జనాలు తోసాడు ఒక్కొక్కళ్ళకి. ఇంకేం విధనం? జనాలు చేయాల్సింది ముంచిందంతా ముంచి వెళ్ళాడు ఆయన. ఇంకేం కావాలమ్మా? కానీ ఆయన అయితే బాగా చేస్తారని వాళ్ళు అంటున్నారు కదండి. వాళ్ళను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉంది, వాళ్ళు మేము చేసుకుంటాం అన్నారా? అట్లాగే ఏ పార్టీ వాళ్ళు మేము చేసుకుంటామని చెబుతారు. తప్పదు. రాష్ట్రాన్ని బాగా అప్పుల పాలు చేసేసాడు, అన్ని అమ్మేస్తున్నాడు. ఆయన ఉన్నప్పుడు అప్పుల పాలు అవ్వలేదు. చేసే సుభిక్షంగా ఉందా? సుభిక్షంగా ఉందని అంటున్నారు. ఆయన అనుకుంటాడు. ఆయన అనుకోవచ్చు, ఆయన పిల్లాడు అనుకోవచ్చు, ఆయన మనవాళ్ళు అనుకోవచ్చు, పెళ్ళం బిడ్డలు అనుకోవచ్చు. జనాలు అనుకోవాలిగా. అంతేనమ్మా, యథార్థం మాట్లాడాలి మనం. మరి ఆయన అసలు రేపు రాబోయే రోజుల్లో కూడా మరి కూటమి పెట్టుకొని జగన్ ను ఓడిస్తాము, పులివెందల్లో కూడా జగన్ ను ఓడిస్తానంటున్నారు కదండి. అది ఇంపాసిబుల్ అయ్యే పని కాదు. 5 లక్షల పై మెజార్టీతో గెలిచాడు. అప్పుడు వీళ్ళ వల్ల ఎవరి వల్ల కాదు అది. మరి ఇంకొకటండి, మరి జగన్ వచ్చిన తర్వాత రౌడీలు, గోండాలు, రౌడీజం ఎక్కువైపోయింది ఏపీలో అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు రౌడీజం చాలా తగ్గింది. అది సామాన్య మానవులు, సామాన్య ఆడపిల్లలు చక్కగా వెళ్తున్నారు. అది మహిళలకి పెద్దపీట వేసిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? 3 నెలలకి ఎలక్షన్ 3 నెలలకు ముందు ఇవ్వటం చేసింది ఆడపిల్లలకి. అంత ముందు గుర్తు రాలేదా? చెప్పండి. అంతేనమ్మా, యథార్థం. మీరేం అనుకోమాకండి. నేను ఏ పార్టీకి సంబంధించినాడు కాదు, యథార్థం మాట్లాడాలి అంతే. మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారనుకుంటున్నారండి? 2020 వచ్చేది. మాట్లాడే పని లేదు ఇంకా. ఎందుకంటే ఊపట్ల ఉందమ్మా. ఇప్పుడు మనం అప్పర్ కాదు, లో క్లాసులు ఇప్పుడు పల్లెటూళ్ళలో వాటిల్లో ఉంది. మనం చెప్పినా వినరాళ్ళు. అది అట్లా ఉంది మోపు. ఆ విషయం తెలుసుకుని నేను చెబుతున్నాను మీకు. థ్యాంక్ యూ.